జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గతాన్ని గుర్తు చేశారు. ఎదురు ప్రశ్నలతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు గంటా. పవన్ కు లేని బాధ మీకెందుకని నిలదీశారు ఆయన. 24 సీట్లే ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి మీ అందరికీ గుర్తుంటుంది, గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి గారు నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమరండి ఆయనకి. సరే, ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశం సీట్లు పోటీ చేయాలన్నది ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం. అది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేసుకొని వచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారికినో తెలుగుదేశం పార్టీ లేని బాధ వాళ్ళకి ఎందుకు బాధ? రైట్. ఇక టీడీపీ జనసేన విడుదల చేసిన మొదటి జాబితాపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుందన్నారు గంటా శ్రీనివాస్. చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు చెప్పారు ఆయన. భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని తాను చెప్పానన్నారు. లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎక్కడో ఒకటి రెండు చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. బలవంతంగా మీరు అక్కడే చేయాలని ఆదేశించినట్టు అసలు సారు చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తాయి అవకాశం ఖచ్చితంగా, నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు. పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుందో నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీమిలో చేద్దు కానీ, లేదంటే చీపురుపల్లి చేయాలి చీపురులో చేద్దు కానీ, ఆ నిర్ణయం నాకు వదిలే, నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో, మళ్ళీ నేను పిలుస్తాను, చెప్తాను. చీపురుపల్లి చేయాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు, ఎలా ఉండదు? అది అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా, ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు. చీపురుపల్లి అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. మొన్న ఈ వారం రోజుల నుంచి న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. చాలా బాగుంది, ఖచ్చితంగా 100% గెలుస్తున్నావు అక్కడ మనం. కాబట్టి అదైతే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను. డెఫినెట్గా ఒక 2-3 రోజులు మళ్ళీ పిలుస్తాను, నిర్ణయం తీసుకున్నాను. ఏం లేదు, ఎందుకు సీనియర్స్ ఎందుకు రాదు, ఎవరికి రాదు. ఇప్పుడు నాది నేను సీనియర్గా నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదని అనుకోవట్లా. నన్ను ఒక రంగా పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను. ఎందుకంటే నువ్వు ఇలా పలానా చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము ఫీల్ అవుతున్నాను, ఆలోచించని చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు, ఒక ప్రామినెన్స్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకుంటాను నేను. అక్కడ రకరకాల ఇప్పుడు మనకి అలయన్స్ ఉంది, పొత్తుతో కొన్ని పార్టీలు ఉన్నాయి, అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టులో ఏమీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ వెళ్ళి ముందెళ్ళి నామినేషన్ సెలక్షన్ చేయట్లా. అందరూ కూడా ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్ అందరూ ఒకేసారి నామినేషన్లు వేసుకుంటారు, ఒకే టైంలో ఎలక్షన్ చేసుకుంటారు. కాకపోతే అన్ని 175 సీట్లు ఒకసారి అనౌన్స్ అయ్యారు కదా. మరి ఈరోజు